హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఊర్మిళ వ్లాగ్స్. సో ఈరోజు నేను కాశీపట్నంలో ఉన్నాను. మరి ఆ శివయ్యని దర్శించుకోవాలనుకుంటున్నారా? సో వచ్చేయండి, చూసేద్దాం. ఈ నేషనల్ హైవే ఏమో మన ఎస్కోట దాటగానే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకు ఘాటి వస్తుంది, అరకువే. ఈ ఘాటివేలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా, పీస్ఫుల్గా. ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే శ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి అమ్మవారు. సో అరకు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళే ప్రయాణికులందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. సో ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండేది, ఈ మధ్య చాలా డెవలప్ చేశారు. సో ఈవిడేనండి మా మమ్మీ, అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కర్త కర్మ క్రియ ఈవిడే. మాకు చాలా సపోర్ట్ చేశారు. సో తను చెప్తున్నారు టెంపుల్ చాలా బాగుంది అని. చూసారా, ఇలా దేవుడు విగ్రహాలతో కూడా ఈ టెంపుల్ని చాలా బ్యూటిఫుల్గా అలంకరించేశారు. సో అక్కడ స్టార్ట్ అయ్యి అమ్మవారి దండం పెట్టుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం. ఇది కాశీపట్నం స్టార్టింగ్ రూట్. ఇది కాశీపట్నం స్టార్టింగ్ రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చాలా చిన్న రూట్ ఉంటుంది, చాలా స్మాల్గా. అంటే చూసారుగా ఇలా ఉంటుంది అన్నమాట. మేము కారులో వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం, బట్ ఏదైతేనే హ్యాపీగా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈరోజు మేము కాశీపట్నం టెంపుల్కి వచ్చాము. తర్వాత కాల్ చూస్తే ఎండకి కాలు కాలుతుందా. చాలా హ్యాపీగా టెంపుల్కి వచ్చేసాం. ఇగోండి కాశీపట్నం శివాలయం. సో చాలామంది భక్తులు ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం, బట్ నేనైతే చాలా హ్యాపీ. ఒక 2 years నుంచి అనుకుంటున్నాను టెంపుల్కి వద్దాము అని, బట్ దర్శించుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ నందీశ్వరుడి దగ్గరే దీపాలు పెట్టాలి, లోపల పెట్టడానికి అవ్వదు శివయ్య దగ్గర. నేను మా వారు ఆ నంది దగ్గరే దండం పెట్టుకొని ఇంకా వాళ్ళని పర్మిషన్ అడిగాము. సో పర్మిషన్ అంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది కనుక పర్మిషన్ ఇవ్వడానికి టైం పట్టింది. బట్ మా ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ వల్ల మేము కూడా చాలా ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోయింది. చూసారా శివయ్య ఈ చెట్టు తొరల్లో ఒక చిన్న టెంపుల్లో ఎంత బాగున్నారంటే, ఆ లోపలికి వెళ్తే ఆ హ్యాపీనెస్, ఆనందం, అసలు ఆ వైబ్రేషన్సే వేరుమాట. అట్లా ఉంది. అందులో అభిషేకం అవుతుంది తండ్రికి. సో కొంచెం చూసారా, ఇదంతా చెట్టు త్వరలోనే ఉంటుంది టెంపుల్ మొత్తం. టెంపుల్ రైట్ సైడ్ అయితే ఇలా అమ్మవారి విగ్రహం కూడా ఉంది. భక్తులందరూ ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నారు, చూసారా. అండ్ అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్తే గణేషుని విగ్రహం. ఇదైతే రాయిలో చెక్కుంది అన్నమాట, రాయితో. సో చాలా బాగుంది. ఆ తండ్రిని నమస్కరించుకొని ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే అంటే 4 దిక్కులు 4 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వృక్షం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఇంత పెద్ద చెట్టుని. సో చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్తే చూసారా ఈ రాళ్ళంట అంటే ఇల్లు కట్టుకోవాలి అని కోరికలు ఉంటాయి కదా. సో వాళ్ళు వచ్చి ఇలా రాయి మీద రాయి పెడుతూ కోరుకుంటారంట. సో మనం కూడా కోరుకుందాం, అందరి కోరికలు నెరవేరాలి, మనకు కూడా ఒక ఇల్లు ఉండాలి అని. సో ఇలా ఫ్రంట్కి వస్తే ఇక్కడైతే కుమారస్వామి విగ్రహం ఉంది, చూసేద్దాం రండి. చూసారా, కుమారస్వామి కూడా ఫుల్గా పసుపు కుంకాలతో పూజలు అయిపోయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే జంటనాగుల విగ్రహం కూడా ఉంది, ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆంజనేయ స్వామి, మరి లెఫ్ట్ సైడ్ గణేశుడి విగ్రహం. ఇక్కడేమో హోమం చేస్తూ ఉంటారంట పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు. ఇంకా గజస్తంభం స్థాపన ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసేద్దాం. ఈ చెట్టు మారేడు, అలాగే మర్రి చెట్టు, 2 చెట్లలో ఆ శివయ్య దాగి ఉన్నారు. సో నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళండి, ఆ శివయ్య దర్శనం చేసుకోండి. చాలా బాగుంది కదా. ఇక్కడ మనం తినడానికి కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. హర హర మహాదేవ, శంభో శంకర్. పట్టించుకునేది లేదు. 500 సంవత్సరాలు అండి. అప్పుడు కాశీరాజు గారి వద్దల టైంలోనే దీన్ని కనిపెట్టారండి. వాళ్ళు దీన్ని అప్పుడు ఇలా ఇద్దరికి అప్పుడు ఎంత పెద్ద అడవి ఇది, వాళ్ళు దీన్ని కనిపెట్టి చేశారట.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని ఇలాగే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.